శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, కొత్త సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో ఏ రాశులు వారు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నేను షార్ట్గా చెప్తానండి. ఫస్ట్ మనం ఒక్కొక్కటి చూసుకుంటే కనుక మేషం తీసుకున్నాం అనుకోండి. మేషం వరకు ఏలినాటి నడుస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది. ఓకే. అండ్ అట్లాగే కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు పంచమంలో కేతు ఉన్నప్పుడు నిర్ణయం జాగ్రత్త తీసుకోవాలి. అండ్ అగ్రిమెంట్స్ చేసేటప్పుడు చూసుకొని అగ్రిమెంట్ చేయాలి. జూలై 2 నుంచి 4లో గురువు వెళ్తున్నాడు కాబట్టి ప్రాపర్టీ యోగం ఉంటుంది, కానీ ఇంకాస్త చూసుకుంటూ తీసుకుంటే మంచిది. వీళ్ళకి ఆన్లైన్లో చేసే బిజినెస్ చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది. గణపతి ఆరాధన చేసుకోవాలి మేషం వారు. ఓకే. ఇక వృషభం వారికి కనుక చూసుకుంటే వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఈ సంవత్సరం బాగానే ఉంది. ఎందుకంటే లాభంలో కేతువు, దశమంలో రాహు ఉన్నందుకు విదేశీ ధన యోగాలు, విదేశీ ఉద్యోగ యోగాలు, సాఫ్ట్వేర్ రంగాల్లోని లేకపోతే ఏఐ రంగాల సంబంధంగా ఉద్యోగ యోగాలు ఉంటాయి. అయితే వీళ్ళు ఈ సంవత్సరం ప్రాపర్టీ తీసుకునే విషయంలో నవంబర్ వరకు ఎటువంటి ప్రాపర్టీ తీసుకున్నా కాస్త చూసుకొని తీసుకోవాలి. ఇక మిథునం వారికి కెరీర్ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం ఇవన్నీ ఉంటాయి, కానీ ఎట్ ద సేమ్ టైం కెరీర్ పరంగా కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. అయితే వీళ్ళు ఆది మంగళవారాలు ఏదైనా అగ్రిమెంట్ చేసుకునేప్పుడు కొంచెం చూసుకొని చేయాలి. కాకపోతే వీళ్ళకి ఎప్పుడైతే గురువు 2లోకి మారుతాడో జూన్ 2వ తేదీ నుంచి అక్కడ నుంచి ఇంకాస్త ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. కానీ ఈ ఫైనాన్స్ వల్లే కొంత మనస్పర్ధలు కూడా వస్తాయి. ఎందుకంటే ఈ సంవత్సరం గురువు యొక్క స్వరూపం మారిపోయింది, ఇంతకుముందులా లేదు. గురువు శని రాహు ఎనర్జీస్తో ఉన్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం రాజు కూడా గురువే. సో మనము చాలా అంటే ఎప్పుడు చూడనటువంటివి మనం చూడబోతున్నాం అందుకని. అండ్ అట్లాగే కర్కాటకం వారికి కనుక చూసుకుంటే వీళ్ళకి 2వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన ఎంత చేస్తుంటే ఫైనాన్షియల్ విషయాల్లో బాగుంటుంది. ఎవరికి మనీ ఇస్తే ఇక్కడ ఇరుక్కుపోతాం అనుకునే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి కర్కాటకం వారు. అదేవిధంగా కాస్త అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి వాహనం మీద వెళ్ళేటప్పుడు శనివారాలు జాగ్రత్తగా వెళ్ళాలి. దూర ప్రాంతాలకు వేరే ప్రాంతానికి వెళ్తే వీళ్ళకి కెరీర్ పరంగా బాగుంటుంది. ఇక సింహం వారికి కొంచెం ఆధ్యాత్మికత ఇవన్నీ పెరుగుతాయి, కొంచెం తెలియని విరక్తి వైరాగ్యం కూడా ఉంటుంది. చూసుకున్నట్లయితే కాస్త బిజినెస్ పీపుల్కి బాగానే ఉంది. వివాహ సంబంధాలు కూడా విదేశీ సంబంధాలు బాగా కుదురుతాయి నవంబర్ వరకు. ఎందుకంటే నవంబర్ వరకు సప్తమంలో రాహు ఉంటాడు కాబట్టి. జూన్ 2వ తేదీ నుంచి 12వ స్థానంలో గురువు వస్తున్నాడు కాబట్టి వద్దన్నా ఖర్చు పెట్టడం, కొన్ని పుణ్యకర్మలకు ఖర్చు పెట్టడం, కొన్ని అట్లా కొంచెం ఎక్కువ ఖర్చులు ఉంటాయి, కొంచెం చూసుకొని ఉంటుండాలి. వీరు ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయుడు ఆరాధన, లేకపోతే కాలభైరవుడు అష్టకం చదువుకుంటే మంచిది. ఓకే. ఇక కన్యవారికి గనక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ రాశి నుంచి దశమంలో గురువు ఈజ్ గుడ్. అంటే కెరీర్ పరంగా వీరి జీవిత భాగస్వామికి కొత్త కోర్సెస్ చేయడము, కెరీర్ పరంగా గ్రోత్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ కెరీర్ పరంగా స్ట్రెస్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. కాకపోతే లాభంలోకి ఎప్పుడైతే గురువు వస్తాడో అక్కడ నుంచి బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. జూన్ 2 నుంచి లాభంలోకి వస్తాడు ఈ రాశి నుంచి చూసుకుంటే. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త మంగళ ఆదివారాలు చేయకూడదు. పోటీ పరీక్షల్లో రాణిస్తారు, కోర్టు కేసు వ్యవహారాలు ఏమైనా ఉంటే కూడా సక్సెస్ అవుతాయి. కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకోలేని దాని మీద కొంత ఘర్షణ పడి వివాహం చేసుకుంటారు అనేటువంటిది అయితే చూపిస్తుంది. వీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే మంచిది. ఇక తులవారికి గనక చూసుకుంటే వీరికి 5వ స్థానంలో రాహు ఉన్నందుకు క్రియేటివ్ ఫీల్డ్, సినిమా ఫీల్డ్ వాళ్ళకి, క్రియేటివ్ అంటే సినిమా ఫీల్డ్, యానిమేషన్ ఇవన్నీ కూడా వస్తాయి. రాజకీయ నాయకులకి చాలా బాగుంటుంది. అదేవిధంగా కాస్త కెరీర్ పరంగా గ్రోత్ కూడా 6వ స్థానంలో శని మంచివాడే. కాకపోతే వీళ్ళ కెరీర్ గ్రోత్ అనేది జూన్ 2 నుంచి ఇంకా బాగుంటుంది. వ్యాపారాలు చేసేవాళ్ళు అందులో ముఖ్యంగా మనకి మెడికల్ రిలేటెడ్ బిజినెస్లో ఉండేటువంటి వారికి చాలా బాగుంటుంది. అయితే గర్భవతులు కొంచెం మనకి ఐఓఏలు, ఐవీఎఫ్లు చేయించుకునే వరకు అసలు చూసుకొని ఉండాలి పంచమంలో రాహు ఉన్నందుకు. వృచ్చికం వారికి గనక చూసుకున్నట్లయితే వీళ్ళకి విదేశాల్లో సెటిల్ అవ్వాలి, విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి వారికి చాలా బాగుంది చెప్పాలంటే. ఫైనాన్షియల్ గ్రోత్ బాగానే ఉంటుంది. అదేవిధంగా జూన్ 2 నుంచి గురుబలం కూడా పెరుగుతుంది. కాకపోతే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కాస్త తొందరపడి తీసుకోవాల్సినేమో లేట్ చేస్తుంటారు, లేట్గా తీసుకోవాల్సిన తొందరపడిపోతుంటారు. ఈ బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి వృచ్చికం వారు. ఇక ఉద్యోగం విషయంలో కూడా వీళ్ళు
మంచి ఉద్యోగాన్ని కూడా వదిలేయాలనిపిస్తూ ఉంటుంది. ఓకే. దీని నుంచి ఒక్కోసారి చూడండి వాళ్ళు ఏం చేస్తారో అసలు అర్థం కాదు. మంచి జాబ్ ఎందుకు వదిలేసారంటే నాకు నచ్చలేదంటారు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఓం మాణిక్యం ఒకటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకుంటే బాగుంటుంది ఉద్యోగపరంగా. ఇక ధనస్సు వారికి గనక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి అర్ధాష్టమ శని ఒకటి నడుస్తుంది. ఓకే. సో వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కన్స్ట్రక్షన్స్కి వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుని వెళ్ళాలి. ధైర్యంగా ఏదైనా సరే చేయగలుగుతారు వీళ్ళు. అండ్ వివాహ సంబంధించిన నిర్ణయాలు ఏవైనా సరే జూన్ 1 లోపల వీళ్ళకి తొందరగా సక్సెస్ అవుతాయి. జూన్ 2 వచ్చిందంటే మళ్ళీ వీళ్ళకి ఇన్సూరెన్సెస్ పరంగా బాగుంటుంది, లేదా యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ పరంగా బాగుంటుంది, లేదంటే మళ్ళీ నవంబర్ నుంచి బాగుంటుంది వీళ్ళకి వివాహపరమైన విషయాల్లో. అండ్ ఉద్యోగ సంబంధించిన అవకాశాలు కూడా బాగానే వస్తాయి చెప్పాలంటే. అయితే వీరు ముఖ్యంగా ఏంటంటే ఈ పని వల్ల నేను నిందపడతాను, లేకపోతే ఈ ప్రాపర్టీ తీసుకోవడం వల్ల, ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం వల్ల అనవసరంగా ఇరుక్కుంటానేమో అనుకునేటువంటి ఏమాత్రం సిక్స్ సెన్స్ అనిపించినా కూడా ఆగడం మంచిది. వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయాలి. ఓకే. ఇక మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ చేంజ్ ఉంది వీరికి. దుర్గా ఆరాధన వల్ల ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఆన్లైన్లో చేసే వ్యాపారాల వల్ల కూడా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. కొంచెం జూన్ వరకు ఈ గురువులతో శత్రుత్వాలు పెట్టుకునే ఛాన్సెస్ ఉంది. జూన్ 2 నుంచి వివాహ సంబంధించిన విషయాల్లో బాగుంటుంది. కెరీర్ పరంగా కూడా వీళ్ళకి ఫస్ట్ 3 మంత్స్ కొత్త ఉద్యోగాలు, కొత్త అవకాశాలు కూడా వస్తాయి. పూర్వీకుల ఆస్తుల్లో ముఖ్యంగా తాతగారి ఆస్తి విషయంలో నవంబర్ వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం వీరు. ఇక వీరు ఎక్కువగా లలితా అమ్మవారి ఆరాధన చేయడం, శనగలు దానంగా ఇవ్వడం చేస్తే మంచిది. ఇక కుంభం వారికి కనుక చూసుకుంటే రాశిలోనే రాహు యొక్క సంచారం. సో ఎప్పుడైతే రాశిలో రాహు సంచారం జరుగుతుందో ఇది కొంచెం ఇమాజినేషన్, అంటే ఏదో జరిగిపోతుంది, ఏమీ లేనిది ఏదో అవుతుందన్న ఫీలింగ్ ఇస్తూ ఉంటుంది. కొంచెం వీళ్ళు దీనికి అమ్మవారికి సాంబ్రాణి, ఇంట్లో గుగ్గిలం వేయడం లాంటివి చేస్తే ఈ దోషాలు పోతాయి. దుర్గాదేవిని ఉదయం నిద్ర లేచిన వెంటనే కాస్త దుర్గా ఆరాధన, దుర్గాదేవిని తలుచుకుంటే సరిపోతుంది. ఎల్నాడు శని నడుస్తుంది కాబట్టి 2వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కొంచెం బిజినెస్లో ఉండే మనీ తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎవరికైనా ఇచ్చేటప్పుడు కొంచెం చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు సాయంత్రం కల్లా ఇస్తారని సంవత్సరం పడుతుంది కాబట్టి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఎవరో ఇస్తారంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వడం, మళ్ళీ ఇక్కడ ఇబ్బంది పడడం చేయకూడదు. ఇది కొంచెం ఉంది కుంభం వారికి. అండ్ పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే సంతానం విషయంలో అనుకూలత ఉంటుంది. సో జూన్ నుంచి కెరీర్ పరంగా అనుకూలత ఉంటుంది. కాకపోతే నవంబర్ వరకు వీరు పార్ట్నర్షిప్స్ విషయంలోని జాగ్రత్తగా ఉండాలి. వివాహ నిర్ణయాల విషయంలో నవంబర్ వరకు జాగ్రత్తగా ఉండాలి వీరు. ఎందుకంటే సప్తమంలో కేతువు, లగ్నంలో రాహు, లగ్న సప్తమాల్లో పర్టికులర్గా గ్రహణాలు కూడా పట్టాయి మనకి ఈ సంవత్సరం చూసుకుంటే. అది ఇక మీనము ఆఖరిగా మీన రాశి వారికి కనుక చూసుకుంటే రాశిలోనే శని సంచారం, కొంచెం ఆలస్యం అవుతుంటాయి, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో వీళ్ళ ఏదైతే అసెట్స్ కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి, ఒక వస్త్రం కొనుక్కోవాలి, ఒక వాచ్, మంచి లగ్జరీ వాచ్ కొనుక్కోవాలి, ఇట్లాంటివన్నీ కూడా ఫస్ట్ 3 నెలల్లో తీరే అవకాశం ఎక్కువగా ఉంది. డైలీ లైఫ్లో కొన్ని ఆటంకాలు ఉంటాయి బికాస్ ఆఫ్ 6th హౌస్లో కేతు ఉన్నందుకు. అయితే కొన్ని విషయాల్లో పాజిటివ్ కూడా ఇస్తాడు 6th హౌస్ కేతువు. గణపతి ఆరాధన, రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి గొప్ప అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి జూన్ నుంచి చాలా బాగుంది చెప్పాలంటే. ఇక ఉద్యోగ అవకాశాలు గనక చూసుకున్నట్లయితే వీరికంటే వీరి జీవిత భాగస్వామికి ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ అవకాశాలు. అండ్ కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, దీన్ని కొంచెం మీరు భరించాలి. ఎంత రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకుంటే అంత బాగుంటుంది వీరికి ఈ సంవత్సరం. ఇక ఈ పరాభవనామ సంవత్సరానికి రాజు గురువు అయ్యాడు కాబట్టి చూడ్డానికి గురువు, కానీ గురువు శని రాహు ఎనర్జీస్తో ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడూ చూడనంత డిఫరెంట్ యాక్టివిటీస్, యుద్ధాలు అనుకోండి, డిఫరెంట్గా ఉండేవి మీకు. ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పా ఫ్లైట్లకి ఇబ్బంది వస్తుందని. ఇప్పుడు ఏంటంటే అంతా యుద్ధ విమానాలకు ఎక్కువ ఇబ్బంది వస్తుంది. యుద్ధ విమానానికి, వాయు సంబంధించిన వాటికి. అందులో పర్టికులర్గా ఫస్ట్ 3 నెలలు ఏంటంటే ఈ చమురు సంబంధించిన దాంట్లో గ్యాస్ రిలేటెడ్ వాటికి ఎక్కువ వస్తుంది, ఎందుకంటే వాయుతత్వ రాశిలో గురువు ఉన్నాడు కాబట్టి. అండ్ అట్లాగే కొన్ని దేశాలకు ఫుడ్ రిలేటెడ్ ఇబ్బందులు రావడం, కొంతమంది ప్రదేశాల్లో ఫుడ్కి ఇబ్బంది రావడం అనేది కూడా జరుగుతుంది. అది మెయిన్గా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఈ మాట. అండ్ అట్లాగే కుజుడు మనకి సేనాధిపతి అయ్యాడు కాబట్టి, మంత్రి అయ్యాడు కాబట్టి ఆలోచనలు అంతసేపు సరే వాడి మీద బాంబే వేస్తే అయిపోద్ది, వాడికి 4 మెసేజ్లు పంపిస్తే అయిపోద్ది, లేకపోతే 4 డ్రోన్లు పంపిస్తే అయిపోద్ది, ఇదే ఉంటుంది ఆలోచన. ఎంతసేపు మంత్రి కుజుడు అయ్యాడు కాబట్టి ఈ సంవత్సరం మీరు చూడండి, అంటే చిన్న చిన్న విషయాలకు కూడా దేశాలు గొడవలు పెట్టుకుని ఉంటాయి. అది కాకుండా మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు, కానీ మన పొరుగు దేశాలతో కొంత పోరు అనేటువంటిది ఉంటుంది. పాకిస్తాన్ లాంటి దేశంతో కూడా మనకు కొంత యుద్ధం అనేటువంటిది చూపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక 3వ ప్రపంచ యుద్ధం లాంటిదే ఒక రకంగా చెప్పాలంటే. కాకపోతే దీంట్లో ఏంటంటే ఎక్కువగా దెబ్బతినేది మాత్రం అమెరికా,
బాగా దెబ్బతినుంది. ఓకే. అండ్ ముస్లిం కంట్రీస్ ఎక్కువగా దెబ్బతింటాయి. ఓహ్! ఫస్ట్ యూఎస్ కంట్రీ చాలా బాగా దెబ్బతింటది దీనివల్ల. అనవసరంగా అదే రేకిచ్చింది. అదే దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. హ్మ్. అండ్ అట్లాగే ధరలు ముఖ్యంగా మనకి ఈ ధాన్యపు ధరలు విపరీతంగా పెరుగుతాయి. ధాన్యపు ధరలు, వర్షాలు గూడా బాగా పడతాయి. హ్మ్. కొన్ని రోజుల తరబడి ముసురు పట్టుకుంటుంది చెప్పాలంటే. హ్మ్. హ్మ్. అండ్ ఈ ధరలు గూడా ఎలా ఉంటాయంటే ధరలకు అధిపతి చంద్రుడైనందుకు హ్మ్. అప్పుడే అదే రోజు పొద్దున్న బాగా తగ్గిపోయాయనుకోండి సాయంత్రం కల్లా మరి పెరుగుతది. లేకపోతే నెక్స్ట్ డే తగ్గిందంటే అవతల నాడు పెరుగుతూ ఉంటది. అంత తగ్గిపోతే ఇంకేం కొంటాం అనేసరికి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అంటే ధరలకి నిలకడ ఉండదు. అది బంగారం అనుకోండి, వెండనుకోండి, హ్మ్. పప్పులనుకోండి, ఉప్పులనుకోండి, వస్త్రాలనుకోండి, ఎనీథింగ్ షేర్ మార్కెట్ అనుకోండి. అలాగే నేను లాస్ట్ టైమ్ గూడా చెప్పాను. మరోసారి చెప్తున్నాను. కొంత క్యాష్ మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడు ఎక్కడ ఎటువంటి సిగ్నల్స్ లాస్ట్ అవుతాయో తెలీదు ఈ యుద్ధాల మూలంగా. ఓకే. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వీలైనంత మటుకు చండీ వినడము, దుర్గా అష్టోత్తరం వినడము చేసుకుంటే సామాన్య ప్రజలకి ఏమీ కాకుండా ఉంటుంది యుద్ధం వల్ల. రైట్. థాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.